27th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏ మతాన్నైనా సరే ఆధారంగా తీసుకుని ఆ మతానికి రాజ్యం పన్నులు విధించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఈక్వలే. అంటే ఈ మతం వారికి ఈ పన్ను విధించాలి, ఆ మతం వారికి ఆ పన్ను విధించాలని చెప్పేసి అలాగేమీ లేదు అని చెప్పేసి అలా ఏది విధించకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ 28th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రతి వారు కూడా ఇప్పుడు ప్రతి మతస్థులు కూడా అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా కానీ పాక్షికంగా కానీ లేదంటే సంపూర్ణంగా కానీ ఏదైనా కానీ ఆర్థిక సహాయం చేసిన విద్యాలయాలు ఉంటాయి కదా, విద్యా పాఠశాలలు ఉంటాయి. అలాంటి వాటి దగ్గర ఆ స్కూల్లో చదివే పిల్లల దగ్గర ఎక్కడ కూడా మతపరమైన బోధనలు అనేవి చేయకూడదు అని చెప్పేసి 28 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ 5th రైట్ ఏంటి? ఎడ్యుకేషనల్ ఆఫ్ కల్చరల్ రైట్ అంటే విద్యా సాంస్కృతిక హక్కు. ఇక్కడ 29 and 30 ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం. 29 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సంస్కృతి కానీ వాళ్ళ భాషలు కానీ అన్నీ కూడా వాళ్ళ పరిరక్షించుకునే రక్షణ పాట అనేది వెలుసుబాటు అనేది కల్పించింది మనకి రాజ్యం. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవచ్చు, అలాగే వాళ్ళ భాషని పరిరక్షించుకోవచ్చు. అలాగే మనకి అన్ని సెకండ్ లాంగ్వేజ్ అని సంస్కృత్ అనేసి, తెలుగు అనేసి, ఇంగ్లీష్ అనేసి, స్పెషల్ తెలుగు అని చెప్పేసి అంటే వాళ్ళకి అన్ని భాషల్లోనూ కూడా మనకి ప్రతి స్కూల్లోనూ అంటే ఏ భాష ఏ ప్రాంతం వారి ఆ ప్రాంతంలో అన్ని విధాలైన లాంగ్వేజ్ని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ కింద మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు వాళ్ళ విద్యారంగంలో కూడా వాళ్ళు ప్రావీణ్యులయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా తర్వాత 30 ఆర్టికల్లో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూడా పాక్షికంగా కానీ లేదా సంపూర్ణంగా కానీ కొన్ని పాఠశాలలకు వాళ్ళు అంటే బడుగు బలహీన వర్గాల వారికి గురించి కానీ అంటే ఆ వర్ణం ఈ వర్ణం లేదు, ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళు చదివే చదువుని బట్టి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్స్ అని అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది అక్కడ మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రతి కులం వారికి కూడా ఏ కులం వారైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ పిల్లల ప్రతిభను చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా అక్కడ వేరియేషన్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది కూడా కల్పించబడింది. నెక్స్ట్ 6th రైట్ టు ప్రాపర్టీ. ఇప్పుడు లాస్ట్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఈ ప్రాపర్టీ ఇప్పుడు చెప్పుకుందాం. రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఆర్టికల్ 31 చెప్తుంది మనకి. అయితే మనకి 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే కొన్ని పరిమితులు అనేది విధించింది. అది ఆ సంవత్సరం 1976లో మనకి 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే కొన్ని పరిమితులు అనేది విధించింది. దేనికి? రైట్ టు ప్రాపర్టీకి. తర్వాత సంపూర్ణంగా ఏం చేసిందంటే 1978 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సంపూర్ణంగా దాన్ని రిమూవ్ చేసింది. అంటే ఫండమెంటల్స్ రైట్స్ ఆర్డర్లోంచి ఈ రైట్ని రిమూవ్ చేసి ఇది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, దీన్ని మనం ఒక యాక్ట్ అంటే మనకి లీగల్ రైట్లో అంటే చట్టబద్ధపరమైన హక్కులో దాన్ని భద్రపరచడం జరిగింది. 300A మనం ఇక్కడ పార్ట్ 12లో 300A మనకి ఇక్కడ భద్రపరచడం జరిగింది ఈ రైట్ని. అంటే ఫండమెంటల్ ఆర్డర్స్ నుంచి ఎందుకు తీసేసారు అంటే ఇది మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి రైట్ టు ప్రాపర్టీ ఒకటి, రైట్ టు లిబర్టీ ఒకటి, రైట్ టు లైఫ్ అంటే జీవించా కోటి, 3 కూడా మన పుట్టుకతో తెచ్చుకున్న రైట్స్ అని చెప్పుకున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టుకతోనే మనం ఈ 3 రైట్స్ని కూడా అనుభవిస్తున్నాం. అంటే రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆస్తిని పోగొట్టేయడం, అలాగే ప్రతిసారి అన్నదమ్ముల తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇల్లు తగాదాలు, చీరల తగాదాలు, అంటే విచ్చలవిడిగా వాళ్ళు ఏమి కూడా పనిచేసుకోకుండా మన స్వేచ్ఛగా మనం ఈ డబ్బంతా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి విలాసంగా విచ్చలవిడిగా తిరుగుతూ పేకాట, జోదం ఇవన్నీ ఆడుతూ వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు పని చేయడమే మానేసి ఇంకా బద్ధకస్తులుగా తయారయ్యి రకరకాల గొడవలు, రోజు పెద్ద పెద్ద ఇష్యూస్ ఇవన్నీ వచ్చేస్తుంటే అప్పుడు రాజ్యం ఏం చేసిందంటే ఈ ఆస్తిలో కల్పించుకునే రైట్ రాజ్యానికి కూడా ఉండకూడదు, దీన్ని చట్టబద్ధపరంగా దీన్ని రైట్ని తీసేయాలి, ఈ ఫండమెంటల్ రైట్స్ తీసేయాలి. అంటే
ఈ ఆస్తిలో తలదూర్చే అది మనం కూడా రాజ్యం కూడా ఉండకూడదని చెప్పేసి అక్కడ ఈ రైట్ని, ఆ ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి ఇక్కడ లీగల్ యాక్ట్లో పెట్టేయడం జరిగింది. అది 12 పార్ట్లో 300 ఏలో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి 1978 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మనకి ఎన్ని ఉన్నాయి రైట్స్? ఒక 6 రైట్సే ఉన్నాయి మనకి, ఓన్లీ 6 రైట్స్. తర్వాత లాస్ట్ రైట్ ఏంటంటే, ఇక్కడ మనకి 6 రైట్లో రైట్ ప్రాపర్టీలో మనకి ఏం చెప్తుందంటే, ఎవరైనా కానీ ఆస్తిని మనం సంపాదించుకునే రైట్ ఉంది, అలాగే అమ్ముకోవచ్చు, ఆస్తులను అమ్ముకోవచ్చు, ఆస్తులు కొనుక్కునే రైట్ ఉంది. అలాగే మన ఆస్తుల్ని మన వంశ వారసత్వంగా కాకుండా మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి కూడా రాసేసే హక్కు కూడా మనకు ఉంది. అంటే ఒక అనాథ శరణాలయాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేదంటే ఎవరికైనా మనం ఎవరైతే మనల్ని చూస్తున్నారో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఎవరికైనా మన ఇష్టం. అంటే మన హక్కు, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. మన ఆస్తి మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఇచ్చుకునే రైట్ ఉంది. ఈ రకంగా ఉంది కదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే విచ్చలవిడిగా వాళ్ళు ఇలా చేశారు. కాబట్టి అది కూడా కొంచెం మనకి ఈ ఆస్తిని హరించే రైట్ మనం కూడా ఇది చేయకూడదు, దాన్ని చాలా సంప్రదాయంగా ఉంచాలని చెప్పేసి దీన్ని లీగల్ రైట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆస్తిని మన పిల్లలకు కూడా మనకి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేదంటే లేదు. వాళ్ళు ఒకవేళ మాది ఆస్తి అని చెప్పేసి పిల్లలు కూడా ఏమైనా ఫైట్ చేస్తే కనుక వాళ్ళు శిక్షార్హులు అవుతారని చెప్పేసి మనకి ఈ చట్టం కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అంటే మన ఆస్తి, మన సదాంతరం మన పిల్లలకి మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే కూడా మనం ఇవ్వనన్నా కూడా మనల్ని ఎవరంటాక సరిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు మనల్ని ఎవరు చూడట్లేదు. కాబట్టి మన ఆస్తిని మన పిల్లలు చూసినట్లయితే వాళ్ళకి ఇస్తాము, లేదంటే మనల్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదంటే అనాథ శరణాలయాలకి రాసేయచ్చు. నా ఆస్తి నాకు ఇస్తావా లేదని చెప్పేసి పిల్లలు ఎవరన్నా బాధిస్తున్నా కూడా అక్కడ కూడా మనం ఒక నేరంగా పరిగణించి మన చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి మనకి ఎన్నో చట్టాలని ఆస్తి మీద తీసుకొచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు చాలా హ్యాపీగా అనేది ఉండొచ్చు. నెక్స్ట్ లాస్ట్ రైట్ అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇక్కడ రాజ్యాంగ పరిహార హక్కు అంటే ఈ పైన రైట్స్కి అన్ని హక్కులు కూడా ఇది ఒక కంచె కింద, అంటే ఒక బోర్డర్ కింద కాపాడుతూ ఉంటుంది. అంటే ఒక కంచె చుట్టూ మనకు ఇల్లు ఉంది, ఆ చుట్టూ మనకి ఏం చేస్తాం, ఒక ప్రహారీ లేదా ఒక కంచె వేస్తాం. అంటే అంత మనకు కాపాడుతుంది, మన ఇంటికి ఒక సెక్యూరిటీ. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నిటికీ కూడా ఒక సెక్యూరిటీ కింద ఒక కంచె వలె కాపాడుతూ ఉంటుంది ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే రాజ్యాంగ పరిహార హక్కు హక్కులన్నింటిలోనూ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 5th లెసన్ చెప్పుకున్నప్పుడు, సుప్రీంకోర్టు లెసన్ చెప్పుకున్నప్పుడు మనం పదే చెప్పుకున్నాం ఈ టాపిక్ గురించి. అంటే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఈ 32 ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రైటు. మనం ఆర్టికల్ 32 మనకి సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ద్వారా మనకి హైకోర్టు ద్వారా కూడా మనం రక్షణ పొందవచ్చు అని చెప్పుకుంటున్నాం. అలాగే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరు కూడా, సమాజంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సమాజంలో ఉండే పౌరులందరూ కూడా వ్యక్తిత్వ విలాసంగా మనకు జీవించే రైట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ప్రతి వారు కూడా వాళ్ళ హక్కులకి ఏమన్నా కానీ రాజ్యం ద్వారా కానీ, లేకపోతే చట్టాల ద్వారా కానీ, ఇంకేమన్నా ద్వారా కానీ అక్కడ మనకి అన్యాయం జరిగినట్లయితే కనుక అక్కడ మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అని చెప్పుకుంటున్నాం. అంటే ఎవరి ద్వారా అయినా కానీ మన హక్కులు ఉల్లంఘించినట్లయితే కనుక మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు 32 ఆర్టికల్ ద్వారా. అలాగే 226 ఆర్టికల్ ద్వారా మనం హైకోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే 32 ఆర్టికల్ ద్వారా మనం ఇంకా ఆశ్రయించిన తర్వాత మనకి ఇంకా మనకు కొన్ని రిట్స్ని కూడా జారీ చేయబడుతుంది. అవే హేబియస్ కార్పస్, మాండ్మాస్, సెర్షియారీ ప్రొహిబిషన్, కోవారెంటో అని చెప్పుకున్నాం. ఈ రైట్స్ ద్వారా కూడా మనకి ఏ హక్కులకైతే మనకి భంగం కలిగిందో ఆ హక్కులకి మనకి రక్షణ అనేది కల్పించబడుతుంది అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు ద్వారా మనం అనేక న్యాయ తీర్పులు పొందుతున్నాము. అలాగే మనకి ఎన్నో రక్షణలు పొందుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మనకి ద్వంద్వ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మనకి ఏక న్యాయ వ్యవస్థ అనేది మనకి ఉన్నది. అంటే మనకి సుప్రీంకోర్టులో మనకి ఏ తీర్పు అయితే ఇచ్చారో అదే తీర్పు మన ప్రతి కోర్టులో కూడా అనుసరించి తీరాల్సిందే. అక్కడ ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఆ జడ్జిమెంటే ప్రతి కోర్టులోనూ కూడా అనుసరించి తీరాల్సిందే. ప్రతి న్యాయమూర్తులు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ప్రతి కోర్టు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా హరించేయడానికి లేదు. ఈ హక్కులను
ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో ఆ టైంలో మటుకే దీన్ని తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. అప్పుడు కూడా మనకి రైట్ టు లైఫ్ని కానీ రైట్ టు లిబర్టీని కానీ ఈ హక్కులు మాత్రం ఆ టైంలో మనకి నిలిపివేయడానికి ఉండదు. రైట్ టు లైఫ్ అంటే మనం జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ మన స్వేచ్ఛ హక్కు. ఈ వీటిని మాత్రం మనం ఇవి ఎప్పుడు కూడా నిలిపివేయబడదు. మిగతా హక్కులు అనేవి అక్కడ తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. అంటే ఆ టైంలో మనకి జీతాలు ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి టెంపరీగా వాళ్ళ శాలరీలు కొంచెం తగ్గించడం కానీ, లేదంటే కొంచెం తాత్కాలికంగా వాళ్ళ శాలరీస్ ఆపివేయడం కానీ జరుగుతుంది. అలాగే రైట్స్ని కూడా కొన్నాళ్ళు తాత్కాలికంగా నిలిపివేయడం అవుతుంది తప్ప రిమూవ్ చేయడం అనేది లేదు. ఆ టైంలో మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు కలిపి కూడా కేంద్ర ప్రభుత్వమే అక్కడ పరిపాలిస్తుంది. రాష్ట్రపతి పరిపాలిస్తూ ఉంటాడు. రాష్ట్రపతి పాలన అంటారుగా, రాష్ట్రపతి పాలన జరుగుతుంది. ఈ రకంగా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి సంపూర్ణ వ్యక్తిత్వ విలాసవంతంగా ఉండడానికి మనకి రాజ్యం మనకందరికి కూడా కల్పించిన హక్కులు. ఇవి ఫండమెంటల్ రైట్స్ అంటే. ఓకే.